డార్లింగ్ ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కలయికలో ఒక సినిమా ఉండబోతుందని, దానికి సంబంధించిన ప్రకటన ఏ నిమిషమైనా రావచ్చు అని హఠాత్తుగా ఒక వార్త చక్కెర్లు కొట్టడంతో నందమూరి అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇటీవలే మోక్షజ్ఞ డెబ్యూని ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీని మీదే తన పూర్తి ఫోకస్ ఉండాలని వాళ్ల కోరిక. బాలకృష్ణ చెప్పేది కూడా అదే. అసలే సినిమాటిక్ యూనివర్స్ పేరిట మహాకాళి, అదిరా లాంటి క్రేజీ ప్రాజెక్టులను ఇతర దర్శకులతో తీయిస్తూ ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నాడు. మళ్లీ కొత్తవి ఒప్పుకుంటే వీటి మధ్య బ్యాలెన్స్ తప్పొచ్చు. తర్వాత తేలింది ఏమిటంటే ఇదంతా కూడా పుకారేనని. ప్రస్తుతం ఇచ్చిన కమిట్మెంట్లు ప్రకారం ఇప్పట్లో ఈ కలయిక సాధ్యం కాదు. ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ పూర్తి చేయాలి. ఆ తర్వాత స్పిరిట్లో బిజీ అవుతాడు. తనకు విడిగా డేట్లు ఇమ్మని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ అడిగాడని, దానికి డార్లింగ్ ఒప్పుకున్నాడనే టాక్ ఉంది. ఆ తర్వాత కల్కి 2, సలార్ 2 చేయాలి. వీటికి ఎంత లేదన్నా 3 ఏళ్లకు పైగానే టైం పడుతుంది. ఇటు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ తర్వాత జై హనుమాన్ తెరకెక్కించాలి. బ్రాండ్ అండ్ మార్కెట్ దృష్ట్యా వేరే వాళ్లకు అప్పగించడానికి లేదు. తాను డైరెక్ట్ చేస్తేనే బిజినెస్ జరుగుతోంది. సో ఆన్లైన్లో ఊరికే రేగిన గాసిప్ ఇంత పని చేసిందనమాట. ఒకవేళ నిజమైతే సంతోషించవలసిన విషయమే. ఎందుకంటే ఫ్లాపుల్లో ఉన్న మారుతీని నమ్మినప్పుడు హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ దర్శకుడికి ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే ప్రాక్టికల్ కోణంలో చూస్తే సాధ్యమయ్యే ఛాన్స్ లేదని అర్థమవుతోంది. అలాంటిది ఏదైనా ఉంటే అక్టోబర్ 23న తేలిపోతుంది. కానీ అప్పటి వరకు ఫ్యాన్స్ నిశ్చింతగా ఉంటే చాలు. అయినా సోషల్ మీడియాలో ఇలాంటి కాంబోల గురించి చిన్న లీక్ వస్తే చాలు దావానంలా అల్లుకుపోతుంది. అందులోనూ ప్రభాస్ గురించి అయితే ఇక చెప్పేదేముంది.